గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూలై నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలాలలోనే చూద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా రవి జూలై 16వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉంటాడు. తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు ఈ నెల జూలై 4వ తారీఖు దాకా కూడా కర్కాటక రాశిలో ఉండి తర్వాత మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతు కూడా ఈ నెలంతా కూడా సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ మాసం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా కష్టం మీదే పనులన్నీ పూర్తవుతూ ఉంటాయి. అలానే కంగారు ఏం పడకండి. ఖచ్చితంగా మీకు ఈ నెలంతా కూడా ఖచ్చితంగా పనులు అయితే మాత్రం పూర్తవుతాయి. అలాగే ఏదైనా సరే అతి కష్టం మీదే ఉద్యోగంలో ప్రమోషన్ అవ్వచ్చు, విద్యార్థులకు చదువు అవ్వచ్చు, వ్యాపారస్తులకు లాభాలు అవ్వచ్చు, అన్నీ కనపడుతూ ఉన్నాయి. కానీ ఖచ్చితంగా పరవుతాయి కాబట్టి కంగారు పడక్కర్లేదు. విద్యార్థులు కూడా ఏంటంటే చదవాలన్న తపన పెరగడంతో పాటుగా కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ పెంచుకున్నట్లయితే మీ యొక్క చదువుకు తగ్గ వ్యవహారము మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు. మంచి ఉత్తీర్ణత పొందగలుగుతారు. పరీక్షా ఉత్తీర్ణత. ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు ఈ నెలలో మీకు రాబోతున్నాయి. మిమ్మల్ని మీరు నమ్ముకోవడం వల్ల, మీలో ఉండేటటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకోవడం వల్ల ఈ నెలంతా కూడా విజయాలు పొందగలుగుతారు. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధతతో పాటుగా కొత్త విషయాలు తెలుసుకోవాలని తపన బాగా పెరుగుతుంది. మీరు సంతోషంగా ఉంటూ కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి ఇష్టపడతారు. వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టగలుగుతారు. నూతన వైద్య విధానాల ద్వారా అనారోగ్య సమస్యలు తగ్గించుకోగలుగుతారు. వ్యాయామాల పట్ల ఆసక్తి, ఆహారంలో మార్పు తీసుకురావడం, మితాహారాన్ని తినడం, తొందరగా భోజనం చేయడం, రాత్రి సమయంలో తొందరగా పడుకోవడానికి ప్రయత్నం చేయడం చేసినట్లయితే మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా బాగుపడుతుంది. భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టగలుగుతారు. డబ్బులు బాగా సంపాదిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా కుటుంబ సభ్యుల యొక్క సహకారం కానీ, స్త్రీల సహకారం పురుషులకి, పురుషుల సహకారం స్త్రీలకి కనపడుతుంది. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వృత్తిపరంగా, ఉద్యోగాల పరంగా, వ్యవహార పరంగా ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటిని అధిరోగమించి బయటపడగలుగుతారు. అయితే చిన్న చిన్న నమ్మక ద్రోహాలు ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో తొత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఎవరిని నమ్మకండి. డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిపి చేసే వ్యాపారాలన్నీ లాభిస్తున్నాయి కాబట్టి ఇంట్లో వాళ్ళతో పార్ట్నర్షిప్ చేయొచ్చు. మీరు అనుకున్న లక్ష్యాలు బాగా సాధించుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి పనులు కొంచెం ఆలస్యంగానే సరే జరుగుతాయి కాబట్టి ప్రతి పని ఎదరికి వెళ్ళండి. ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా చాలా రకాల అభివృద్ధి పథకాల్లో పాల్గొనగలుగుతారని చెప్పచ్చు. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. లేదా పర్మనెంట్లు, లేదా అక్కామాలు, లేదా గ్రీన్ కార్డులు పొందగలిగే అవకాశాలు, నూతన ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ చేయగలుగుతారు. ప్రైవేటు ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క మన్నన కనపడుతుంది. అలాగే ఒత్తిడి తగ్గుతుంది. నిరుద్యోగులకి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తున్నట్లయితే కనుక మీ మనసులో ఉండే ప్రేమని చెప్పి ప్రపోజ్ చేసుకోవచ్చు, అంగీకరిస్తారు. ఆహారం విషయంలోనూ, అనారోగ్యం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అలాగే సరైన సమయానికి తినేటటువంటి తినడం వల్ల మీకు ఆహారం వంట పడుతుంది. కాబట్టి లేటుగా తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. కానీ సమయానికి అవసరమైన డబ్బులు కూడా చేతికి అందుతాయి. పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూములు కొనగలుగుతారు. గృహాలు కొనగలుగుతారు. లేదా కొత్త ఇల్లు కొనడానికి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. గృహం లేని వారికి గృహయోగ్యత కనపడుతుంది. ఏదైనా సరే వివాహం కానీ, గృహం కానీ, సంతానం కానీ, ఉద్యోగం కానీ కొన్ని యోగాలు కలగాలంటే జాతకంలో ఉండేటటువంటి గ్రహబలం కూడా చాలా ముఖ్యం. అందుకనే ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ లేదు మాకు పంపిస్తే మేము జాతకం చూసి లగ్న బలం ఎక్కడుంది, లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తాయి చూసి చెప్తాం. దాన్ని బట్టి ఏదైనా అవసరమైతే పరిహారాలు కూడా చేసుకోవచ్చు. తొందరగా మన జీవితంలో సక్సెస్ని సాధిస్తాం అనమాట. కాబట్టి ఒకసారి జాతకం కూడా ఒకసారి చూపించుకోండి. ఇది గోచారం కాబట్టి జాతకంలో ఇంకా డీప్గా మనకు విషయం తెలుస్తుంది. ఇదేమైనా కూడా గృహం లేని వారికి అయితే గృహయోగ్యత కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. గుర్తింపు బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇతర భాషలలో ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం, అన్యోన్యత ఏర్పడబోతున్నాయి. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. అప్పులు చాలా శాతం తీర్చడానికి ప్రయత్నం చేయగలుగుతారు. రుణ బాధల నుంచి బయటపడేటటువంటి అవకాశాలు మీకు ఈ నెలలో రాబోతున్నాయి. అలాగే ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లు సమయానికి కట్టగలుగుతారు. అలాగే గృహ నిర్మాణ పనులు ఎదురుకు వెళతాయి. పొలాలు కొనడం కానీ, స్థలాలు కొనడం కానీ, రిజిస్ట్రేషన్ పూర్తవడం కానీ, వాటికి సంబంధించి లోన్లు కానీ వస్తాయని చెప్పచ్చు. ముఖ్యమైనటువంటి ప్రతి పని కూడా ఈ నెలలో తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లలకి సంబంధించి శుభవార్త వింటారు. పిల్లలకు ఉద్యోగం వచ్చిందనో, పిల్లలకి వివాహం కుదిరిందనో ఇలాంటి శుభవార్త వింటారు.
అలాగే జనంలో కూడా మీకు విపరీతమైన ఆకర్షణ ఏర్పడుతుంది. అందరూ మిమ్మల్ని ఇష్టపడతారని చెప్పొచ్చు. మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి నరదిష్టి నరఘోష బాగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి. కోర్టు సమస్యలు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యంగానే పని పూర్తవుతూ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తికరంగా ఉన్నా కూడా ఖర్చులు విపరీతంగా కనపడుతూ ఉన్నాయి. ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ ఇవన్నీ కొంచెం ఆలస్యంగానే మీకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. కాబట్టి పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకుంటే తొందరగా పూర్తవుతూ ఉంటాయి. కొంచెం అంతర్గత శత్రువులు పెరిగిపోతున్నారు. కాబట్టి ఎవరిని నమ్మకండి. వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చినా కూడా అంత స్పీడ్గా వ్యాపారాలు సాగట్లేదు. కాబట్టి ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసినట్లయితే మీకు సక్సెస్ రాబోతోంది ఈ నెల. కానీ అనేక కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు, కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు, కొత్త కొత్త స్కిల్స్ మీలో డెవలప్ అవుతున్నాయి. అలాగే ఏ పని ఎవరి చేత చేయించాలో వాళ్ళ చేత ఆ పని చేయించుకోగలుగుతారు. అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడగలుగుతారు. భార్య సహకారం భర్తకి, భర్త సహకారం భార్యకి కూడా అందుతుంది. పరువుకి, ప్రతిష్టకి, అలాగే గౌరవ మర్యాదలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఎటువంటి కష్టం ఎదురైనా సరే తట్టుకుని నిలబడగలిగే కెపాసిటీ మీకు ఈ నెలలో రాబోతుందని చెప్పొచ్చు. కాకపోతే గొడవలు లేకుండా ప్రశాంతంగా గడపాలి, ఒంటరిగా గడపాలి, మనశ్శాంతిగా ఉండాలనే తపన పెరుగుతుంది. కానీ మీకు ఆ మనశ్శాంతి మాత్రం దక్కేలా కనబట్టలేదు ఈ నెల. కొత్త విషయాలు తెలుసుకోవడానికి తాపత్రయపడతారు, కొత్త ప్రదేశాలు తిరుగుతారు. అలాగే పురుష స్త్రీ వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి కామ కోరికలు తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యవహారపరంగా కానీ మంచి అవకాశాలు మాత్రం మీకు రాబోతున్నాయి. వాటిని అందిపుచ్చుకోవాలి. మీరు మీ టాలెంట్ని నిరూపించుకోవడానికి బాగా కృషి చేస్తారు. వివాహం కాని వాళ్ళకి వివాహాలు కుదరడం కానీ, ప్రేమించిన వాళ్ళతో వివాహాలు అవ్వడం కానీ, లేదా ఆగిపోయిన వివాహ సంబంధాలు ఎదురుకు వెళ్ళడం కానీ ఈ నెలలో బాగా కలిసి వస్తుంది. అలాగే రాజకీయ నాయకులకి సమస్యల పరిష్కారము, పదవులు పొందే అవకాశాలు, ఎలక్షన్స్లో విజయాలు కనపడుతున్నాయి. విలువైనటువంటి ఆభరణాలు కానీ, వస్తువులు కానీ, బహుమతులు కానీ పొందుకోగలిగే అవకాశం కనపడుతుంది. అలాగే చెడిపోయిన వాహనాలు రిపేర్ చేయించుకోవడం, ఇంటికి సంబంధించి మరమ్మతులు చేయించుకోవడం, ఇంటికి వెచ్చాల కోసం ఖర్చు పెట్టడంతో పాటుగా ఖర్చులు విపరీతంగా జరిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి జాగ్రత్త. ఇన్వెస్ట్మెంట్లు చేసినప్పుడు జాగ్రత్త. పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి కట్టడం ప్రయత్నం చేయండి. అయితే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇతరులకి ఆర్థిక సహాయం అందించడం వల్ల కూడా మీరు ఇబ్బందులు తలెత్తాయి. కాబట్టి ముఖ్యమైన వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. రాజకీయ నాయకులకి పదవులు లభించే అవకాశం కనపడుతుంది. విద్యార్థులకి సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి, విద్యలో నైపుణ్యం బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే కుటుంబంలో కానీ, కాలేజీలో కానీ మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. తోటి స్నేహితులతో సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే మెకానికల్స్, ఎలక్ట్రీషియన్స్ చదివేటటువంటి విద్యార్థులకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో జాయిన్ అయ్యే వాళ్ళకి విపరీతమైనటువంటి రాబడి కనపడుతుంది. మంచి ఎదుగుదల కనపడుతుంది, గ్రోత్ కనపడుతుంది. చదువు పట్ల శ్రద్ధ పెట్టిన వాళ్ళందరికీ కూడా ఈ నెలలో అసంతృప్తి లేదా మార్కులు తక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శ్రద్ధ ఖచ్చితంగా పెట్టాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మీ స్థాయి పెరుగుతుంది. అధికారులు మెచ్చుకోగలుగుతారు. ఉద్యోగంలో సౌకర్యాలు బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. అలాగే ఉద్యోగ వ్యవహారాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగ మార్పులు, స్థానచలనాలు, అలాగే ఆర్థిక వృద్ధి కనపడుతుంది. అలాగే పార్ట్ టైం జాబులు చేసేవారికి పర్మనెంట్ జాబులు వస్తాయి. మధ్యవర్తుల ద్వారా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవి లంచాలని ఇవన్నీ కొంచెం ఇబ్బందులనే తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఉద్యోగపరంగా ఇంటర్వ్యూల పరంగా ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూలో పాల్గొనే వారికి చక్కని విజయం కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే స్త్రీలకి చక్కని ఆభరణ యోగ్యత, నూతన వస్త్రప్రాప్తి, వస్తుప్రాప్తి కనపడుతుంది. కాబట్టి చాలా ఆనందంగా ఉండొచ్చు. అలాగే ఆభరణ యోగ్యత కనపడుతోంది స్త్రీలకి. మీ సంసారంలో ఉండే సమస్యలు పరిష్కారాలు అవుతాయి. ఇరుగు పొరుగు వారితో సఖ్యత కనపడుతోంది. పిల్లలకు సంబంధించి చదువుల విషయం ప్రత్యేక శ్రద్ధ పెడతారు స్త్రీలు. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలను, ఉద్యోగాలను కూడా స్త్రీలకు రాణింపు కనపడుతోంది. వ్యాపారాలు చేసేవారందరూ కూడా డబ్బులు అయితే బ్రహ్మాండంగా రొటేషన్ అవుతాయి. ఆర్థికంగా వృద్ధి కనపడుతుందని చెప్పొచ్చు. హోల్సేల్ రంగాల వారికి, రిటైల్ రంగాల వారికి కూడా లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోగలుగుతారు, ప్రమోషన్ చేసుకోగలుగుతారు. తద్వారా ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. మొండి బాకాలు వసూలు అవుతాయి. కాబట్టి వ్యాపారస్తులందరికీ లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం.
లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ, లేదా ఆఫీసుల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా ఏదైనా తగాదాలు, ఆస్తి వివాదాలు, కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కూడా కింద కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.